కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన మొదటి గవర్నర్ ప్రసంగంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు 3వ గవర్నర్ ప్రసంగం జరుగుతుంది. దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే చర్యలు కనిపించడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాటలు చెప్పడం ఒకటి, వాటిని అమలు చేయడం మరోటి. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు ఇక సాగవు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు.